పార్లమెంట్లో శాంతి భద్రత ఈ కేంద్ర ప్రభుత్వం వైఫల్యంపై ఈరోజు ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారతదేశం మొత్తం మీద నిరసన కార్యక్రమం భాగంలో విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, భారత బచావో పార్టీ, ఇతర వామపక్షం ఏవైతే ఉన్నాయో వీరందరూ కలిపి ఈరోజు విజయనగరం జిల్లా కాంప్లెక్స్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ కూటమిలో ముఖ్యంగా పార్లమెంటు భద్రత వైఫల్యంపై 3 డిమాండ్లు చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొదటగా డిసెంబర్ 11వ తారీఖున ఏదైతే స్మోక్ పాయిజన్ పార్లమెంట్లో బీజేపీ ఎంపీ పేరు చెప్పుకొని 2 వ్యక్తులు ఈ పాయిజన్ని ప్రయోగించారో దీని అనుకున్న కుట్ర ఏంటి, అసలు వాస్తవాలు ఏమిటో హోంశాఖ మంత్రి వెంటనే నివేదిక ఇచ్చిన తర్వాతే పార్లమెంట్లో సభ అనేది కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఏదైతే బీజేపీ ప్రభుత్వం గత 9.5 సంవత్సరాల ప్రజా వ్యతిరేక విధానం అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ఈ భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నయ్యే పరిస్థితి, ఎటువంటి ఆర్థిక నిపుణుల చేత కానీ ఇతర సీనియర్ నాయకులతో కూడా సంప్రదించకుండా అనేక మూజువాడితో అనేక చట్టాలు తీసుకురావడం జరిగింది. మరి ఇలాంటి చట్టాలు తీసుకొచ్చినప్పుడు కూడా ఈ భారతదేశం ఎంతో చిన్నభిన్నం అయిపోయి శాంతి భద్రతలు ప్రజల్లో కరువైనప్పుడు కూడా ఎంతో నెట్టుకొచ్చిన ఈ కష్టకాలంలో కూడా అనేక పార్టీలు ముందుకెళ్తున్నాయి. మరి నరేంద్ర మోడీ పార్లమెంట్లో కూడా ఇంత 2 వ్యక్తులు పాయిజన్ ఏర్పాటు చేయనప్పటికి కూడా ఇంతవరకు ఎటువంటి యాక్షన్ లేదని దీని అనుకున్న రహస్యం ఏంటి, ఎవరి మీద దాడి చేయడానికి దీని విధంగా చేస్తారనేది కూడా రెండో డిమాండ్. మరి ఏదైనప్పుడు కూడా ఈ డిమాండ్లను మాకు అన్నీ నెరవేర్చినట్లా అయితేనే ఈ నిరసన కార్యక్రమాలు ఆపుతామని, లేని ఎట్లా అనేక నిరసన కార్యక్రమాలు ఇండియా కూటమిలో చేపడతాయని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.